అధికారం దిశగా వస్తుంది అనే దానికి మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్యానెల్లో ఉన్నటువంటి కో ప్యానలిస్ట్ కి అందరికీ ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఏదైతే మీరు ఈ తెలంగాణలో పూర్వ వైభవం వస్తుందా తెలుగుదేశం పార్టీకి అనేటువంటి చర్చా వేదికలో భాగంగా ఇప్పటి వరకు పెద్దలు అందరూ పార్టీ వైపు నుంచి వారి యొక్క అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. దాని గురించి ఒకసారి మనం పరిశీలిస్తే అసలు తెలుగుదేశం పార్టీ గురించి వాస్తవంగా మనం కొన్ని చెప్పుకోవాల్సినటువంటి అంశాలు మనం చాలా ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు మనం ప్రస్తావిస్తే అప్పట్లో నందమూరి తారక రామారావు గారు సినిమా వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుసు, సినిమా వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుసు అంటూ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అపహాస్యం చేసినటువంటి సందర్భంలో ఆయన సుడిగాలి పర్యటన చేసి చైతన్య రథంపై తెలుగువారి ఆత్మగౌరవం పేరిట 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారికి ఆ ఘనత చెందుతుంది. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఏదైతే రామారావు గారిని పెట్టినటువంటి ఇబ్బందులు, నాదెండ్ల భాస్కర్ రావు గారి చేత ఆయన అమెరికాకి కొంచెం వైద్యపరంగా పోతే మళ్ళీ ఆయన దించాలని చేసినటువంటి కుటిల ప్రయత్నాలను కూడా అప్పట్లో తిప్పుకొట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి వైభవం గురించి అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ యొక్క ఎంట్రీయే అప్పట్లో దాదాపు 544 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ బాగా కొనసాగుతున్నటువంటి దేశంలో కొనసాగుతుంటే దాదాపు 42 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో 30 స్థానాలు గెలిచినటువంటి టీడీపీ పార్టీ కొన్ని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాల పార్టీల వైఖరి, వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు పనిచేసే విధానం అనేది ముఖ్యంగా ప్రజల్లో చైతన్యపరిచేటువంటి విధానాన్ని బట్టి వారికి రాజకీయ భవిష్యత్తు అధికార రూపంలో వస్తుంది. ఏ పార్టీకైనా సరే. ఈరోజు బీజేపీ పార్టీతో గతంలో ఎన్నోసార్లు అలయన్స్ లోకి రావడం, మళ్ళీ ప్రభుత్వంలోకి రావడం, తర్వాత తెలుగుదేశం పార్టీ వైఖరి మారి కొంత వ్యతిరేకత, బీజేపీ మీద వ్యతిరేకత చేసుకోవడం, ఆ తర్వాత దూరం అవ్వడం, ఎన్నో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రువులు లేరు అనేటువంటి వాదన విషయంలో అదొక సామెత నాకు తెలిసి టీడీపీ పార్టీకి చెందుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోతున్నటువంటి సందర్భంలో, ఉనికి కోల్పోతున్నాం అనేటువంటి సందర్భంలో తిరిగి లేవడానికి చేసే ప్రయత్నాల రాజకీయ ఎత్తుగడలలో చంద్రబాబు నాయుడు గారు చాలా చాణక్యుడు. అంతకు మించి అటువంటి వ్యక్తిని రాజకీయంలో చాణక్య సంబంధించినటువంటి వ్యక్తిలో ఒక మంచి విశ్వాసంతో పనిచేస్తాడు. ఒక చెప్పుకోదలిసినటువంటి వ్యక్తి. గత కొన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇట్లా వాళ్ళ అపూర్వ నాయకులు. ఇప్పుడు పరిస్థితి ప్రస్తుత రాజకీయం ఇలా ఉందంటే పూర్తిగా విభిన్నంగా ఉంది. గతంలో రాజకీయం అంటే ఒక మాట, ఒక ప్రజలకు చేయాల్సినటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటికి సంబంధించినటువంటి వాటి మీద పార్టీలు ఎంత దూరమైనటువంటి పోరాడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ మాటకు కట్టుబడి ఉండడము, ప్రజలకు చెప్పినటువంటి హామీలను నెరవేర్చే సందర్భంలో రాజకీయ పార్టీలు గతంలో చూసినటువంటి కొన్ని వాటికి నిలబడటం అనేటువంటి సాంప్రదాయం ప్రస్తుతం చూస్తే రాజకీయాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒకవైపు ఏ పార్టీని తెలంగాణలోనే చూస్తాం మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయిన తర్వాత తెలంగాణలో పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆలోచించినటువంటి విధానం ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా ప్రతిపక్ష గొంతు నొక్కుతూ ప్రతిపక్షాలని పూర్తిగా సర్వనాశనం చేసి, అదేవిధంగా ఉద్యమకారులైనటువంటి ప్రశ్నించే వాళ్ళని, అదేవిధంగా సంఘాలను, కుల సంఘాలను, అదేవిధంగా జాగృతి చేసేటువంటి కొన్ని ఎన్జిఓ సంస్థలను ఏది కూడా ప్రశ్నించే తత్వం ఉండకూడదు అనేటువంటి తెలంగాణలో చేసినటువంటి నియంత్రణతో పోకడంలో, అదే సమయంలో భారతీయ జనతా పార్టీ
ఒక 2019లో మా పూర్వపు అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆ నిత్యం పోరాటంతో మీకు తెలుసు గతంలో కూడా ఏడో ఛానల్లో చాలా సార్లు మనం చర్చించుకోవడం జరిగింది. నిత్య పోరాటాల ఫలితమే ఆ తర్వాత బీఆర్ఎస్ మీద ఆ వ్యతిరేకత ప్రజల్లోకి రావడం, రెండోసారి ఆయన చేసినటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, నేను బీజేపీ పార్టీ గురించి కూడా నేను బీజేపీ పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నా వ్యక్తిగత విషయాన్ని చెప్తున్నాను. ప్రజల్లో నిత్యం ఉండాలి. ప్రజల్లో ఉంటూ ప్రజలకు అవసరమైనటువంటి విషయాల్లో మనకు రాజకీయ నాయకుడుగా అంటే ఊరికినే కాదు, ఈ వాట్సాప్లలో స్టేటస్లలో వాట్సాప్ పెట్టుకొని ఫేస్బుక్లలో ప్రెసెంట్ ఊరికినే ఇట్లా గాలి మాటలు గాలి పదాలతో వాడిని తిట్టడం వీటిని తిట్టడం కాదు. రియల్ గా మనము ప్రజల్లో గ్రౌండ్ లో తిరిగి మన స్థాయి ఏంది, మనం ఎంతవరకు ప్రజల్లో ఉండి మనం పనిచేయగలము అని ప్రజలతో ఉన్నటువంటి నాయకుడు ఎప్పుడు కూడా, లీడర్ ఎప్పుడు కూడా ఆ పార్టీతో ఉంటాడు. ఆ పార్టీ డెవలప్ అయ్యే కొద్దీ ఆ పార్టీతో కూడా ఎదుగుతాడు. ఎప్పుడైతే పార్టీ నాయకులని విస్మరిస్తే, కార్యకర్తలను విస్మరించి పూర్తిగా సైలెంట్ అయిపోవడం అనేది కరెక్ట్ కాదు. టీడీపీ పార్టీ గతంలో చేసిన కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో బిజీ ఉన్నారని చెప్పాను, ఏదో పూర్తిగా కార్యకర్తలను నాయకులను వదిలేసి పూర్తిగా సైలెంట్ చేసి ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ అది కూడా స్వాగతించడంలో తప్పేం లేదు. ఎవరికైనా సరే, ఏ పార్టీకైనా సరే, ఎప్పుడైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కార్యాచరణను ప్రకటించుకోవచ్చు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరినైనా సరే ప్రజల కోసం పనిచేయచ్చు, ప్రభుత్వంతో పోరాటం చేయొచ్చు. కానీ రేపటి రోజున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వచ్చింది అని చెప్పని ప్రతిపక్ష పార్టీని తొక్కాలని, అదే వైసీపీ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి జగన్ పార్టీని కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అదే టీడీపీ కానీ కొనసాగించింది అనుకో, కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సైలెంట్ గా ఉండదు. తిరిగి ప్రజల యొక్క పక్షాన ప్రజా సమస్యల మీద ఎప్పుడు పోరాటం చేస్తుంది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మా అఫీషియల్ గా భారతీయ జనతా పార్టీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇటు జనసేన పార్టీ కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో కానీ రాబోయే రోజుల్లో ఏదైనా ప్రణాళికలు ఉంటే మా తెలంగాణ రాష్ట్ర బీజేపీ జాతీయ నాయకత్వము వారితో సంప్రదింపులు జరిగి ఏ విధంగా కలిసిపోవాలా, లేకుంటే ఇండివిజువల్ గా ఉండాలా, ఎవరి సిద్ధాంతాల ప్రకారం కొట్లాడాలనేది దిశానిర్దేశం చేస్తూ. కానీ ప్రస్తుతానికి నేను చెప్పేది ఒకటే, నాకు తెలిసినటువంటి అభిప్రాయం, టీడీపీ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే ఇంకొక పార్టీని నిర్మూలించాలి, ఈ పార్టీని నిర్మూలించి ఈ పార్టీని పూర్తిగా నేలమట్టం చేయాలి, సర్వనాశనం చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనేది ఆలోచన అనేది తప్పు. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఆయన విజయ్ ఆర్య గారు మాట్లాడినారు, బీజేపీ పార్టీ వ్యక్తిగత కక్షతో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ అన్ని కలిశాయి ఈరోజు మా యొక్క బీఆర్ఎస్ పార్టీని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టరు, ప్రజలే నిర్ణయిస్తారు. మన యొక్క తలరాతను, మన యొక్క భవిష్యత్తును, మన ప్రజాస్వామ్యంలో ఈ పార్టీ ఉండాలా లేదా అనేది నిర్ణయించేది ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారో ఆ తీర్పుకు శిరసావించాల్సిందే. ఒకవేళ ప్రజా తీర్పుని శిరసావించకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా, నేను ఇటీవల కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, దేశానికి నష్టం మా బీఆర్ఎస్ పార్టీ ఇట్లా విజయం చేకూర్చకుండా నష్టం చేకూర్చడానికి దేశానికే నష్టం అని అన్నారు. ఎవరు దేశానికి అవసరమో, ఎవరు రాష్ట్రానికి అవసరమో, ఎవరు ఏ టైంలో ఎవరు ఉండాలో అనేది నిర్ణయించేది ప్రజలు, మనం కాదు. మనం ప్రజల యొక్క అభీష్టం మేరకు, ప్రజా శ్రేయస్సు కొరకు మనం చేసేటువంటి పనులనే మనల్ని వాళ్ళు ఆశీర్వదిస్తారు తప్ప నువ్వు నేను కొట్లాడుకొని నీ పైన నేను, నా పైన నేను, నీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజా యొక్క శ్రేయస్సు కోరి ప్రజా సేవ కొరకు పనిచేయాలని చెప్పి అధికారం ఇస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు అదే ప్రజలు తీర్పునిస్తారు. ఏ విధంగా తీర్పిస్తారో మన తెలంగాణలో స్పష్టంగా అర్థమైంది, అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా స్పష్టంగా బయటపడింది. సో ఫైనల్ గా
ఇటు తెలంగాణలో టీడీపీ రావాలి, జనసేన రావాలి, ఇంకొక పార్టీ రావాలి, ఎవరు ఏ పార్టీ వచ్చినా ప్రజలందరికీ అభిష్టం మేరకు ప్రజల్లో మనం చేసే పనులను బట్టి మనకి అధికారం అనేది వస్తుంది. కానీ అధికారం అనేది కూడా ఖచ్చితంగా రావాలి. మాలాంటి నాయకులు కానివ్వండి, లీడర్లు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, బీజేపీలో కానివ్వండి, ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. సో నాకు తెలిసినటువంటి విషయాన్ని నేను షేర్ చేసుకున్నా. ఇక ఇంతకంటే తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవం సాధిస్తుందా అనే దానికి ప్రజలే అంతిమ తీర్పు. ప్రజలు నిర్ణయిస్తే పూర్వవైభవం వస్తుంది. ప్రజలు కాదంటే అదపాతాలని కూడా ఇదైతే నా ఒపీనియన్.